బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా చలి విజృంభిస్తోంది. దీంతో హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఇటీవల నమోదైన 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ సీజన్లో అతి తక్కువగా నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. రోడ్లపై దట్టంగా పొగమంచు ఆవరించడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక కోహీర్ ప్రాంతంలో ఉదయం 8 గంటలు దాటే వరకు బయటికి రావడానికి కష్టంగా మారింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు ఇంటి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక మరోవైపు వెచ్చని బట్టలు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చలి విజృంభిస్తుంది. దీంతో మొత్తం హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఇటీవల నమోదైన 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ సీజన్లో అతి తక్కువగా నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. రోడ్లపై దట్టమైన పొగమంచు ఆవరించడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కోహీర్ ప్రాంతంలో ఉదయం 8 గంటలు దాటే వరకు బయటికి రావడానికి కష్టంగా మారింది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక మరోవైపు వెచ్చని బట్టలు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.